మీరెవరు అని అడిగినప్పుడు అపోస్తలుడైన పౌలు మొదటిగా బలహీనులై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎవరు మనం చెప్తున్నారండి? మనము బలహీనులమై ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, బలహీనులంటే ఆత్మీయంగా స్పిరిచువల్గా మనము బలహీనులమై ఉన్నాము అని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, శాంసన్ అని ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే నక్కలను పట్టుకోగలిగిన వాడు, సింహాన్ని 2 భాగాలుగా చీల్చగలిగినటువంటి వాడు. కానీ ఎప్పుడైతే మహిళల దగ్గరికి వస్తారో, డెలీలా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తాడో, అప్పుడు ఆయన బలహీనుడైపోయాడు. చూడండి, బహిరంగంగా బలవంతుడే కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన బలవంతుడు కాదు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీరు శరీర సంబంధులు అని చెప్తున్నాడు. రెండవది, మీరు బలహీనులు అంటున్నాడు ఈ వచనంలో. మీరు ప్రకృతి సంబంధమైనటువంటి వాళ్ళు అని 3 టైటిల్స్ ఆయన ఈ కొరింథీయులకు చెప్తా ఉన్నారు. మీరు చాలా బలహీనంగా ఉన్నారు, అందుకే మీకు నేను వాక్యం అనే మాంసాన్ని నేను మీకు పెట్టలేకపోయాను. మిమ్మల్ని పాలతోనే నేను పోషించగలిగాను, మిమ్మల్ని నీళ్ళతోనే నేను పోషించగలిగాను. నేను బలమైన ఫుడ్ మీకు నేను ఇవ్వలేకపోయాను, కాబట్టి మీరు బలహీనులై ఉన్నారు. శరీర సంబంధమైన మనుషులు బలహీనులు అని ఆయన చెప్తున్నాడు.